భీం జిల్లాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన మదగజం స్టోరీకి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ అయితే పడింది. దాదాపు 52 గంటల పాటు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ గజరాజు మహారాష్ట్ర వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఎలిఫెంట్ ఆపరేషన్ కోసం హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రత్యేక టీం ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. ప్రస్తుతం ఏనుగు మహారాష్ట్రలోని చినవట్రాకు చేరినట్లుగా అధికారులు వెల్లడించారు. గజరాజు గండం ముగియడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బీభత్సం సృష్టించే 2 రైతుల ప్రాణాలు బలికొంది ఏనుగు. బూరేపల్లిలో శంకర్ అనే వ్యక్తి, కొండపల్లిలో పోల్సయ్య అనే వ్యక్తి ఏనుగు దాడిలో మృతి చెందారు. 70 మంది అధికారులతో స్పెషల్ రెస్క్యూ టీం ఏనుగును మహారాష్ట్ర తరలించడానికి తీవ్రంగా శ్రమించారు. అటవీశాఖ అధికారులు ప్రజలను కాపాడడమే లక్ష్యంగా హుల్లా టీం ఆపరేషన్ నిర్వహించారు. థర్మల్ డ్రోన్ సాయంతో రాత్రి పగలు ఏనుగు కదలికను గుర్తించారు. అలానే ఏనుగు బారిన ప్రజలు పడకుండా చింతలమానేలుపల్లి, బెజ్జూరు, పెంచికల్పేట గ్రామాల్లో 144 సెక్షన్ను సైతం అమలు చేశారు. ఈ ఘటనపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. కుమ్రంభీం జిల్లాకి ఏనుగు గండం తప్పింది. గత 60 గంటలుగా ఏనుగు ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టింది. ప్రధానంగా బూరేపల్లి ఎవరైతే రైతు పంట పొలంలో వ్యవసాయ పనులు చేసుకున్న రైతు శంకర్పై దాడి చేసింది. దాడి చేయడమే కాకుండా ఆ రైతు ప్రాణాలు తీయడానికి కారణమైంది ఏనుగు. ఆ తర్వాత కొండపల్లి చేరుకుంది. కొండపల్లిలో కూడా రైతు పోచయ్యపై దాడి చేసింది. ఆ దాడిలో కూడా పోచయ్య ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఒకవైపు మనుషుల ప్రాణాలు, రైతుల ప్రాణాలు తీస్తుంది, మరొక వైపు పంట పొలాలను విధ్వంసంకి గురి చేసింది. ఈ విధంగా కుమ్రంభీం జిల్లాలో ఏనుగు దండయాత్ర చేస్తూ ప్రజలకి దడ పుట్టించింది. దాంతో ప్రజలందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. క్షణం ఏం జరుగుతుందో ఒక భయంతో వణికిన పరిస్థితి. అందులో భాగంగానే ప్రజలు ఏనుగు బారిన పడకుండా అటవీ అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం జరిగింది. ఆ చర్యల్లో భాగంగా చింతలమానేపల్లి, బెజ్జూరు, పెంచికల్పేటకు సంబంధించిన మండలాల్లో 144 సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలు బయటకు రాకుండా చర్యలు చేపట్టడంతో పాటు ఏదైతే ఏనుగును మహారాష్ట్ర తరలివెళ్ళే విధంగా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే కొండపల్లిలో దాడి చేసిన తర్వాత ఏనుగు కమ్మర్గాంకు చేరుకుంది. కమ్మర్గాంలో స్థానిక గిరిజనులకు కనిపించింది. ఆ తర్వాత ఇదే ఏనుగు కమ్మర్గాం పరిసర ప్రాంతమైన మురళీగూడకి చేరుకుంది. అక్కడ కూడా 6 గంటల పాటు అటవీ అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. అయితే ఏదైతే మురళీగూడ ఉందో మహారాష్ట్ర ప్రాంతానికి కేవలం కిలోమీటర్ దూరం మాత్రమే. అక్కడ మాత్రం హుల్లా టీంకు సంబంధించిన ఎవరైతే సభ్యులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అటవీ అధికారులందరూ కూడా ఒక ప్రత్యేకంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా థర్మల్ డ్రోన్లతోని పర్యవేక్షణ చేస్తూ ఏనుగు కదలికల్ని గుర్తించడం, ఏనుగు మళ్ళీ ఇటువైపు ఏదైతే తెలంగాణ ప్రాంతానికి దహేగం కానీ అదేవిధంగా పెంచికల్పేట మండలాలకు రాకుండా ఒక కట్టడి చర్యలు చేపట్టడం జరిగింది. ఏదైతే రాత్రిపూట ఈ విధంగా అటవీ అధికారులు చర్యలు చేపట్టడంతో రాత్రిపూట ఆ ఏనుగు మహారాష్ట్ర ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ప్రాణహిత నది దాటి ఏదైతే చిన్నవట్ర అటవీ ప్రాంతంలో ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ విధంగా ఏదైతే కుమ్రంభీం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకవైపు ప్రజల ప్రాణాలు తీస్తూ మరొక వైపు పంటలను విధ్వంసం చేస్తూ ఒక 60 గంటల పాటు ప్రజల్ని ఒక భయానకమైన వాతావరణం సృష్టించి ఆందోళనకు గురి చేసిన ఏనుగును అటవీ అధికారులు ఒక విస్తృతంగా శ్రమించి మహారాష్ట్రకు తరలించే విధంగా చర్యలు చేపట్టడం పట్ల ప్రజలు ఆందోళన నుంచి బయటపడడం పట్ల ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్కడైతే చిన్నవట్రకు చేరుకున్న ఏనుగుందో మళ్ళీ కూడా ఇటువైపు రాకుండా, అంటే మురళీగూడ కానీ అదేవిధంగా కమ్మర్గాం ఏదైతే అటవీ అధికారులు కూడా ప్రత్యేకంగా ఒక బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు. మళ్ళీ చిన్నవట్రా నుంచి ఈ కుమ్రంభీం జిల్లాకు రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ విధంగా అటవీ అధికారులు తీసుకున్న చర్యల వల్ల మహారాష్ట్రకు ఏనుగు తరలి వెళ్లడంపై ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో అంజయ్య, కుమ్రంభీం జిల్లా.